బ్రహ్మార్పణమమ్మ. సృష్టి యావత్తు ఉన్న బ్రహ్మానికి బ్రహ్మం నమస్కరించుతూ బ్రహ్మమ్మకు అనేక నమస్కారములతో బ్రహ్మమే ఈ సాంగత్యం చేసుకుంటుంది. ఉన్నదంతా బ్రహ్మమే అయ్యింది, రెండోది లేదు. మనం బ్రహ్మం దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఎలా ఉన్నాము అంటే బ్రహ్మంగా నిలబడాలి అంటే రాగానే అయిపోదు కదా, రాగానే అయిపోదు. మరి వెళ్ళినప్పుడు నీ దేహం నువ్వు కాదని చెప్పారు. దేహం నేను కానప్పుడు నేను బ్రహ్మం అంటున్నారు. మరి నేను బ్రహ్మం ఎలా అయ్యాను? నాకు ఈ గుణాలు ఉన్నాయి కదా, ఈ వాసనలన్నీ ఉన్నాయి. బ్రహ్మాన్ని అంత తేలిగ్గా నేను తెలుసుకోలేకపోతున్నాను కదా. మరి ఎలా తెలుసుకోవాలి, దీని విధానం ఏంటి అని మనకి ఆలోచన వచ్చింది కదా. ముందు అదే ఆలోచన రాగా అప్పుడు మనం తత్వం విచారణ ఏంటో మొదలుపెట్టాం. అసలు నిజమేంటి అన్న బ్రహ్మం నువ్వు దేవుడు అని చెప్పారమ్మ. బ్రహ్మం అని చెప్పారు. బ్రహ్మం అని చెప్పాక అప్పుడు లోపల కొంచెం అర్థమైంది. ఎలా ఉండాలని తెలియటానికి కాదు, ఇంకేంటి బ్రహ్మం అంటే. నేనే అమ్మ చెప్పింది అది తెగ చేసేసాను. దేహం నేను కాదు, నేను ఆత్మను, నేను ఊరికే స్మరణ చేసేసాను. చేసేస్తే అప్పుడు ఏమైంది అంటే 3 నెలలు అసలు నిద్రపడలేదు. ఏం చూస్తే ఏంటి విచారణే. 3 నెలలు అసలు నిద్రపోలేదు. అలా విచారణ చేస్తా ఉంటే నేను నాది వచ్చింది. నేను దేహాన్ని నేను కాదు కదా, నేను బ్రహ్మాన్ని. బ్రహ్మాన్ని వస్తే దేహం నేను కానప్పుడు ఇంక నాకేముంది? ఏమీ లేదు నాకు. దేహమే నేను కానప్పుడు ఇంక నాది ఏమీ లేదు. నాదంటూ తెచ్చుకున్నది ఏమీ లేదు, పట్టుకెళ్ళాల్సింది ఏమీ లేదు. నేను లేను అక్కడ. ఏంటి నువ్వు దేవుడు అని చెప్పాక ఏం చేశాక నేను నాది వచ్చాక ఇంక నేను లేను అక్కడ. దేహం నేను కాదు కదా, ఇంక నేను లేను. నేను లేకపోతే ఏంటి అంటే దేహం నేను కాదు అంటే ఇంక నేను ఏమీ కాదు, ఏమీ లేదు. ఇంకా దేహం నేను కాదు, నేను లేను అక్కడ. నేను పరమాత్మగానే ఉన్నాను అని తెలిసింది. తెలిసాక భూత భవిష్యత్తు వర్తమానాలు ఏంటంటే భూతకాలం అంటే నేను చిన్నప్పుడు ఇంత ఉన్నప్పుడు లంగా ఏదో వేసుకుని మాకు నేరేడు చెట్టు ఉంది. నేరేడు చెట్టు కాడ నుంచున్నాను. అప్పుడు అసలు నేను ఎలాగున్నానో అలాగే చూసాను. భూత భవిష్యత్తు లేదు కదా, ఇంకా లేదు. వర్తమానం జరుగుతుంది. జరిగేదే వర్తమానం కదా, ఇంకా ఏమీ లేదు అని అలా వదిలేసింది. అంత బాగానే. తర్వాత ఏంటంటే అలాగే చేయగా మళ్ళీ వెట్టుమోట వదిలేసింది. వెట్టుమోట ఎలా వదులుతుంది? తత్వ విచారణ వల్ల ఈ మూటలో అదే ఆత్మానం రత్తులు పగులు ఏంటని విచారణే కదా. అదేంటి ఏమన్నా పుస్తకాలు 3 నెలలు పుస్తకాలన్నీ బయట వేసేసుకుని ఇలా మంచం ఎంత పెట్టేసుకుని ఏంటి నాకు వచ్చిన దానికల్లా పుస్తకంలో జవాబు దొరికితే మళ్ళీ తెలియకపోతే మెత్తగారిని అడిగిద్దాను. మెత్తగారు చెప్పేవారు ఇదేంటి అన్న తర్వాత అలాగే ఎంతసేపు చేసినా ఇంక అలాగా ఏమీ లేనప్పుడు అలాగా తర్వాత వెట్టుమూట వదిలేసి, నాకు వెట్టుమూట అని కూడా తెలియదు. ఇలాగేదో పట్టుకున్నాను, వదిలేసాను. అమ్మ దగ్గరికి వెళ్ళాను. వదిలేసేవా అన్నారు. అప్పుడు తెలిసింది. వదిలేసేవా అంటే ఇది కనిపించింది కదా, నాకు అసలు ఏమీ తెలియదు కదా. వదిలేసాను కదా ఇదంటే నువ్వు ఇంకా కింగు ఏదో అన్నారమ్మ. ఇంకా అయిపోయింది. అలాగే అన్నవరం వెళ్తామో ఇప్పుడు వెళ్తాం ఇంటికాడే. అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే మీరు అమ్మ దగ్గరికి వెళ్ళాక మీరు ఎలా ఉన్నారు అంటే ఈ సంస్కారాలు ఈ వాసనలో మీకు ఎలా దగ్ధమైనవి అంటే తత్వ విచారణ చేశాను. 3 నెలలు ఏకదాటిగా జరిగింది. తపన అన్నారు. మరి ఆ తపన లేకుండా మనకి లోపల విడుదల అవ్వదు. తపన ఉంటేనే విడుదల అవుతుంది. అమ్మ మరి అసలు ఇంక దాని మీదే ఉండేది కానీ ఇక్కడ పని మాత్రం మామూలుగానే చేసేసేది. ఇంక దీని విషయం అంతా లోపలంతా అదే ఉండేది. అప్పుడు అమ్మ ఒకసారి వెళ్ళినప్పుడు అన్నారు, లోపల నుంచి చూసుకుంటూ వచ్చి ఇదేంటి అంటే తంటాలో ఒకరు పెట్టకూడదు కదా, తంటాలు ఎవరికి పెట్టకూడదు కదా, ఏం చేయాలి అన్నారు. అప్పుడు నాతోటి అమ్మాయి మాట్లాడించారేమో. తంటాలు మనలోనే పెట్టుకోవాలని నవ్వేస్తాను నేను. తర్వాత అమ్మంటే అదిగో తంటాలు దాంట్లో పెట్టుకోవాలంటుంది
నవ్వేస్తుంది చూడండి అన్నారు. అంటే తంటాలు పెట్టుకోవటం అంటే ఇప్పుడు మన తప్పును మనం ఎంచుకోవాలి. మన తప్పును ఇంకొకరు ఎంచితే మనం ఊరుకోము. అందుకని మన తప్పును మనం ఎలా ఎంచుకోవాలి? ఊరుకో, నువ్వు తప్పు చేసి అవుతున్నావు, నేను బ్రహ్మాన్ని కదా, నువ్వు ఇందులో ఈ మార్గం నాకు తెలియకుండా నన్ను ఈ దారి నడవకుండా చేసేస్తున్నావు, మధ్యలో అడ్డం వస్తున్నావు, నువ్వు అడ్డం కలిగింటున్నావు నన్ను అనేసి దానికి మనం పెట్టుకోవాలి. నువ్వెవరివి నన్ను ఇబ్బంది పెడతానికి? నేనే నిజం నేనే నిజం నేనే నిజం అంటే అప్పుడు ఏం చేస్తుంది? ఇంక బయట వ్యవహారం చూడదు, ఇంకా ఎవరి మీద పెట్టుకోదు, ఇంకా మన మీదే మనకు పెట్టుకుని నిలబెడతా ఉంటుంది. అసలు అందరికి ఇళ్ళకి ఇలా చెప్తా ఉంటే ఇక్కడ పాలు పక్కన ఏమైనా తెలియదు. అంటే అది దానికి సంబంధం ఉండదు కదా. అంటే మనం దేనితోటి సంబంధం పెట్టుకోం కాబట్టి మైండ్కి ఆ సంబంధం లేదు. లేక అంటే ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్తున్నాం, వినపడుతుంది కానీ వినపట్టలేదు, మాట్లాడుతున్నాం కానీ మాట్లాడట్లేదు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాం? అసలు ఏమీ లేదు కదా, మాట్లాడిందే లేదు, అసలు వినపడింది లేదు కదా. అది పోయింది. ఓ రోజున మళ్ళీ అమ్మ దగ్గర నుంచి వస్తున్నాను, మెత్తగారు గుమ్మం మీద అడుగు వేసేటప్పటికి నా కళ్ళన్నీ మూసుకుపోయినాయి. ఏంటో వచ్చేస్తాను, ప్రళయం వచ్చేస్తున్నట్టు ఉన్నది. ఏంటి అని గబగబా అది తెచ్చి ఎవరైనా తెచ్చిదాను కదా, అవి అక్కడ పెట్టేసి మళ్ళీ వస్తాను చెప్తాను, ఇంక నేను ఇప్పుడు ఉండలేను అనుకుని వెళ్ళిపోతే ఇంట్లోకి వెళ్ళిపోయేటప్పటికి మామూలు అయింది. ఏంటిది అనుకున్నాను. ఏంటిది అంటే దేనికి అక్కడ ఇష్టపడక ఒంటరిగా తనకు తానుగా ఏకాగ్రతగా మిగులుదామని చూసుకుంది. ఇప్పుడు మనం మీరు వచ్చారు, నేను మాట్లాడుతున్నాను అనుకోండి మీతోటి, నాకు ఎలా ఉంటుంది? మాట్లాడేటప్పుడు మాట్లాడతాము, తర్వాత ఎలా ఉంటుంది? ఊరికే ఉండిపోదా? లోపల ఊరికే ఉండిపోతుంది. ఇప్పుడు ఈ మాట్లాడింది అంతా కూడా ఏమవుతుంది? ఈ క్షణమే దిష్టి ఉంటుంది, మళ్ళీ క్షణం ఈ దిష్టి ఉండదు. తర్వాత అనుకోని మళ్ళీ మా చిన్న అత్తయ్య గారి గుమ్మం కూడా ఎక్కనివ్వలేదు. ఎక్కేటప్పటికి ఏదోలే కనిపించేసేది నాకు. నేను వెంటనే దిగిపోయి ఇంకెళ్ళకూడదు అనుకుని వచ్చాను. మా చిన్న అత్తయ్య వెనకాల తిట్టేసినా నాకు వినపడుతుంది కానీ నాకు సంబంధం లేదు. ఇదేంటి వీళ్ళకంట జ్ఞానాలు వచ్చేసినాయి అంటే మాట్లాడటం లేదు. ఇదేంటి వీళ్ళకి జ్ఞానాలు వచ్చింది, మేము ఎన్ని పూజలు చేసాను, ఎన్ని వ్రతాలు చేసాను, వీడికి వచ్చేసినాయి జ్ఞానాలు, మాట్లాడటం లేదని తిట్టేస్తున్నారు. అంటే మనకి బ్రహ్మం దగ్గరికి వచ్చాక ఇవన్నీ ఎదురవుతాయి. మనం దాన్ని ఎలా తీసుకుని ఎలా నడవాలో అది మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది. దాన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు మన గృహం ఉంది, లేకపోతే గ్రామం ఉంది, మన ఊరు, మరి ఇక్కడ ఏయోటి ఎదురవుతానే ఉంటాయి, సమస్య వస్తానే ఉంటుంది. దాన్ని ఎలా తీసుకోవాలి అంటే బ్రహ్మం వైపుకి మలుచుకుంటా ఉంటే మనల్ని మనం ఇవన్నీ ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆటంకాలు ఇవన్నీ శాశ్వతం కాదు, నేను బ్రహ్మంగా నిలబడాలి, శాశ్వతం కాదు నేను జీవించకూడదు అని మనం గ్రహించుతాం. అక్కడ ఏమీ అనిపించలేదు. ఇదేంటి వీటితో సంబంధం ఏంటి, ఇంక తిరిగి సమాధానం చెప్పలేదు, నా పని నాదే చెప్తాను. అలాగే లోపల అమ్మ తంటాలు ఒకరికొకరు పెట్టకూడదు, ఎక్కడంటే మనలోనే పెట్టుకోండి. అక్కడ అగ్నిగుండం తయారైపోయి లోపల నుంచి వచ్చేసేది, తెగ వచ్చేస్తేనే అప్పుడు అన్నీ మసి అయిపోయినాయి అనమాట. ప్రళయం కింద వచ్చేసి సంస్కారాలు వదలాలి కదా, ఇదే మరి వదలటం అంటే ప్రళయం కింద వచ్చేసింది. పాపం ఈయన వచ్చేటప్పటికి అసలు ఆయనకి వినిపించేది కాదు, అలాగే వినపెట్టకుండా వేసేసేసింది. ఎంత నవ్వు వచ్చేసిదో అని అయిపోయిన తర్వాత అలాగే ఎప్పటికప్పుడు అలాగే అనుకుంటా ఒకసారి అదేంటి అమ్మ మీరు లోపలికి ప్రయాణం చేశారన్నారు కదా, ప్రయాణం చెయ్యాలన్నారు కదా, మీరు లోపలికి ప్రయాణం చేశాను, లోపలి ప్రయాణం అంటే ఏంటో నాకు తెలియనప్పుడు నేను ఏం చేశానంటే, నాకు కూడా తెలియకుండానే వచ్చింది, అప్పుడు తెలియదు కదా, అప్పుడు ఇంకా లోపల పరమాత్మ పొందాలని ఎంత గడ్డ కట్టేసిందేమో, ఇంకా అది ఇడిపోయింది కదా, ఇంకా ఏడుపు వచ్చేస్తుందో అని. ఆ జ్ఞానం దగ్గరికి వచ్చాక అలా కొండ బద్దలు కొట్టినట్టు వచ్చేస్తుంది, రాయి బద్దలైపోయింది, పెద్ద గడ్డ బద్దలైపోయినట్టు ఇంకా ప్రళయంగా వచ్చేస్తుంది. ఏడుపు వచ్చేస్తా ఉంటే ఈయన పాప మంచి మీద పడుకుని లేచి వచ్చారు. ఏంటన్నారు? ఏమీ లేదన్నాను. మూసుకుని బయటకు వెళ్తే అందరికి వినిపించేస్తుంది, అంత గట్టిగా వచ్చేస్తుంది. మూసుకుని అక్కడ నుంచున్నా. అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అలా వస్తుంది, అదే ఎవరికి ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేం. అదే మూసుకుని వద్దా. అప్పుడు ఇంట్లోంచి మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ బీరువాలు ఉన్నాయి, బీరువాల పక్కన కూర్చుని మరి బయటకు వెళ్తే వచ్చేస్తుంది, వచ్చేసింది, అంతా వచ్చేసింది. చాలాసేపు దాకా ఆగలేదు, ఇంకా అయిపోయాక ఇంకా అప్పుడు తెలిసింది లోపలికి. మళ్ళీ అమ్మ
ఇదేంటి క్యాసెట్ ఇచ్చారు కదా, క్యాసెట్లోని చిట్టి చిలకమ్మ ఇదేంటి ఏదో ఆవకాయ కొండ అదే చెప్పినప్పుడు భగవద్గీత చెప్తా అది ఉంది. అది ఉన్నప్పుడు మళ్ళీ వచ్చేసింది అలాగే అలాగే వచ్చేస్తే ఇంకా అంతా కరిగిపోయింది అనమాట లోపలదంతా వదలటానికి వదిలిపోయింది. వదిలిపోయినప్పుడు ఏంటన్నది తెలిసింది. మన లోపల ఈ సంస్కారాలన్నీ వదలకపోతే బ్రహ్మం ఎలా నిలబడుతుంది? మొత్తం అంతా వదిలిపోవాలి మనకి. ఈ జ్ఞానాగ్ని వలన ఈ జ్ఞానం మనం రగిలించుకోవాలి లోపల. రగిలించుకుని అగ్నిగుండం అది పూర్తి అవ్వాలి, అప్పుడు కానీ జ్ఞానం నిలబడదు. అగ్నిగుండం అయిపోయింది. అగ్నిగుండంలో అంతా మసి అయిపోయింది. మసి అయిపోయాక ఇంకా ఏమన్నా మనం ఎన్నో పాపాలు చేశాను, ఎన్నో పుణ్యాలు చేశాను అని అంటున్నాం కదా, దాని ఫలితం మరి పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి? పాపం అంటే తప్పు చేస్తున్నాననే భావన మనకు కలుగుతుంది కదా, అది పాపం అవుతుంది. పుణ్యం అంటే ఏంటి, నేను మంచి కర్మ చేస్తున్నాను, పాపకర్మ చేస్తున్నాను, మంచి కర్మ చేస్తున్నాను. అలా మంచి ఏంటి, చెడు ఏంటి, ఉన్నది అక్కడ బ్రహ్మం కదా, దాని ఫలితం మనం అనుభవించి తీరాలి. పాపం అనిపించినా పుణ్యం అనిపించినా అంటే బ్రహ్మంగా చేసినప్పుడు అక్కడ పాపంతో పుణ్యంతో సంబంధం లేదు. అంటే మనకి లోపల ఎలా ఉంటుందంటే నేను పరమాత్మనే అన్నప్పుడు పరమాత్మగా మిగలటానికి చూసుకుంటాం కదా. అమ్మ ఏం చెప్పారు, నువ్వు పరమాత్మ స్వరూపం అన్నారు కదా. మరి ఆ పరమాత్మగా నేను మిగలాలి అంటే నేనేం చేయాలని మన లోపల ప్రయాణం చేస్తాం కదా. మన లోపల ప్రయాణం తెలిసినప్పుడు మనకి ఎలా ఉంటుందంటే అక్కడ జరుగుతావంటే ఆ జరిగేది ఎవరో అక్కడ గమనించటమే. ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది ఇదంతా, ఈ ఆలోచన అంతానే. మరి తత్వం మీద విచారణ తత్వంగా మిగలాలి కదా. మిగలాలి అంటే నేను ఏదై ఉన్నానో దాన్ని గ్రహించాలి. ఏదై ఉన్నాను నేను పరమాత్మని అయి ఉన్నాను అంటున్నారు కానీ నేను అవటాలేదు కదా, తెలియదు కదా నాకు. మరి ఆ తెలియని టైంలో మనం ఎలా మిగలాలి? పరమాత్మని మనకు తెలియని టైంలో మనం ఎలా మిగలాలి అంటే గమనించుతూ ఉండాలి. ఎలా గమనించాలి? ఇప్పుడు నాకు ఆలోచన పుట్టుకొస్తుంది, ఎక్కడి నుంచి పుడుతుంది? నా భావన ఉంది, ఎలా ఉంది నా భావన, ఎలా మిగులుతుంది నాకు ఇదంతా కూడా కలిసిపోతుంది కదా. మరి దీన్ని విడగొట్టుకోవాలి. విడగొట్టుకున్నప్పుడే బ్రహ్మంగా మిగులుతుంది. అక్కడ కలిసిపోయినంతసేపు మనం ఏం చేస్తున్నాం అంటే పుణ్యం చేసుకుంటున్నాం అంతే. బ్రహ్మం అనుకుని పుణ్యం చేసుకుంటున్నాం. మరి దేంతో కలవాలి? నేను బ్రహ్మంతో కలవాలి. బ్రహ్మంతో కలవాలి అంటే నా ప్రతి ఆలోచన కూడా గమనించుతూ ఉండాలి. నేను గమనించగా ఏం చేస్తుంది, అది అందులో కలిసిపోతుంది. అది విడిగా కనపడదు ఇంకా. మరి విడిగా కనపడినప్పుడు దాంతో మిగలటం మనకు తెలుస్తుంది కదా. మళ్ళీ విడిపోతూ ఉంటుంది, మళ్ళీ కలుస్తూ ఉంటుంది. మనం కొద్ది రోజులు సతమతం అవుతానే ఉంటుంది. విడిపోతుంది ఎవరో, విడిపోయేది ఎవరో నా మనస్సు ఇక్కడ చెప్తాంత. కానీ నేను ఎక్కడ విడిపోతున్నాను? నేను నాలోనే ఉన్నాను. నాలో నుంచి ఇది జరుగుతుంది కానీ నేను ఎక్కడ విడిపోతున్నాను? నాలోంచే ప్రతిదీ జరిగినప్పుడు నాతో నేను ఉండటం నాకు తెలియక నేను విడిపోయాను అనుకుంటున్నాను అంతే. విడిపోవటం ఎక్కడి నుంచి విడిపోతుంది, కలవటం ఎక్కడి నుంచి కలుగుతుంది? అసలు ఉన్నదే అదైతేనే. అది గ్రహించిన నాడే సహజమవుతాం. జీవన్ముక్త స్థితి అంటున్నాం. జీవుడు ఉండగానే మనకు ముక్తి అంటే ఇవన్నీ కూడా మనకి బ్రహ్మం అవ్వటమే జీవన్ముక్తి. బ్రహ్మంగా అనిపించింది, బ్రహ్మంగా వినిపించింది, బ్రహ్మంగా కనిపించింది, ప్రతిదీ బ్రహ్మంగానే ఉంటుంది. రెండో ఆలోచన రాదు. అప్పుడు అలా మిగులుతాం అన్నమాట. అలాగా సహజ స్థితి అంటారే, అది అలా సహజం అయిపోతుంది. మనం ఏ పని చేసినా మరి తెలిసిన తర్వాత కొద్ది రోజులు మళ్ళీ అదే పని చేస్తూ ఉంటే సహజం అయిపోదా మనకు ఆ పని. ఇంకా ఆలోచన లేకుండా ఆ పని మనం ఎలా చేసేస్తున్నామో అలా బ్రహ్మంగా కూడా అలాగా మిగులుతాం అన్నమాట. సహజమైపోతుంది. అలా సహజమైపోతుంది అంటే భావనలే స్థితికి వెళ్ళటం. మన ఉపాయం మనలోనే ఉంటుంది. కళ్ళు తెరుతున్నాము, కళ్ళు మూస్తున్నాము, మనకి ఏమన్నా దృష్టి పెడుతున్నామా? దృష్టి పెట్టకుండానే కళ్ళు ఇలా అంటలేదా? మరి ఏ దృష్టి పెట్టకపోయినా మనకి ఎలా వినిపిస్తుంది? ఎక్కడి నుంచి వినిపిస్తుంది? మన దృష్టి పెడితేనే వినిపిస్తుంది. అక్కడ అయినా వినిపిస్తుంది. మనం ఎలా నడుస్తున్నాము? ఒక అడుగు తర్వాత ఒక అడుగు ఎలా నడుస్తున్నాము?
అది ఎవరు చెబుతున్నారు మనకి? అక్కడ సాక్షాత్ బ్రహ్మం కదా మనలో నుంచి అలా జరుగుతుంది. ఆ శబ్దం అక్కడి నుంచి కదా పుట్టుకొస్తుంది. మరి విడిగా నేను ఎక్కడున్నాను అంటే, విడిగా ఉన్నాను అంటే అక్కడ రెండోది నీకు కనిపిస్తుంది, రెండోది వినపడుతుంది, రెండోది చూడబడుతుంది. అంటే భావన పుట్టుకొచ్చేస్తుంది అంతే. భావనలోనే భాగ్యం ఉందంటారు కదా. మన భావన ఎలా పెట్టుకుంటే అలా కనిపిస్తుంది. ఇందులో చిత్రమేముంది? నీ అద్దంలో నువ్వు చూస్తే నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఎలా కనిపిస్తున్నావో, నీ భావనలో ఎలా ఉందో అలాగే ఇదంతా కనిపిస్తుంది అంతే. మరి ఈ కనపడేది ఏంటి, వినపడేది ఏంటి? ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? లోపం ఎక్కడుంది అంటే, లోపం ఎక్కడుందంటే నీ మనస్సులో నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటున్నావు అంతే. అదే లోపం. నీ మనసును నువ్వు శిక్షించుకుంటున్నావు. దాన్ని రక్షించుకుంటూ ఉండాలి. నీ మనసునే నీతో కలుపుకొని ఏకమైపోతే రక్షించుకున్నట్టు అవుతుంది. లేదు అంటే విచ్చలవిడిగా వదులుతా ఉంటే శిక్షించినట్టు అవుతుంది. మరి అలా శిక్షిస్తూ ఉంటేనే కదా బాధపడుతుంది. అంటే నీ మనసును నువ్వు కష్టపెడుతున్నావు అన్నమాట. మనసును కష్టపెడుతున్నావు. అలా కాకుండా దాన్ని బుజ్జగించుకుని నువ్వే ఉన్నావమ్మా, నువ్వు తప్ప వేరే లేవు, నువ్వు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నావు, నాలో నుంచే ఉన్నావు కదా అని దానికి శిక్షణ నేర్పించినప్పుడు అది మిగులుతూ ఉంటుంది. దాన్ని నువ్వు వేరు నేను వేరు, నువ్వు ఎందుకు వస్తున్నావు, ఈ మనసు ఎందుకు అని దాన్ని ఇబ్బంది పెడతావంటే ఇంకా ఇబ్బంది, నిన్ను ఇంకా ఇబ్బంది పెడుతుంది. అంటే నీతో నిన్ను ఉండనివ్వదు. దాన్ని విడిగా చూస్తున్నావు కాబట్టి నీతో నిన్ను ఎలా ఉండనిస్తుంది? విడిగా చూడకుండా ఉన్నది నేనే, నాలో నుంచే జరుగుతుంది అది. నాకంటే విడిగా ఏదైనా ఉందా? ప్రతీదీ కూడా ఈ ప్రకృతిలో ప్రతీదీ కూడా బ్రహ్మం నుంచే కదా ఉంది అని ఆ బ్రహ్మంగా మిగలటమే జీవన్ముక్త స్థితికి వెళ్తుంది దారి. మన దారి బ్రహ్మం ఏమంటున్నారంటే, మన దారి రహదారి అంటున్నారు. అంటే దారి పక్కల సత్రాలు ఏమీ నీకు సంబంధం లేదు. నీ దారి ఏకరూటిగా నువ్వు వెళ్ళు, బ్రహ్మంగా నిలబడు అని అంటున్నారు. అంటే దేనికోసం చెయ్యి జాపటం కాదు. దేనికోసం చెయ్యి జాపుతున్నావు? నువ్వే అదై ఉన్నావు. బ్రహ్మం కోసం ఎక్కడని వెతుకుతావు నువ్వే అదై ఉన్నావు. కనిపించేదంతా అదే, వినిపించేదంతా అదే, మాట్లాడబడేదంతా అదే. విడిగా నువ్వు ఎక్కడున్నావు ఇంకా? అంటే విడిగా చూసి కొలిది విడిగానే ఉంది అనిపిస్తుంది. నీతో కలుపుకొని చూస్తా ఉంటే నువ్వే అదై ఉన్నావని తెలుస్తూ ఉంటుంది. ఈ పూజలు చేయొద్దు, వ్రతాలు చేయొద్దు, యజ్ఞాలు చేయొద్దు అని మనకు బ్రహ్మం చెప్పలేదు. ఇవన్నీ కూడా ముందు అవసరమే, మనకే అన్నీ అవసరమే. అంటే ఏదో ఒక రకంగా మన సంస్కారాన్ని బట్టి ఏదో ఒక రకంగా ఇవన్నీ చేసుకుంటూ మనసు శుద్ధం చేసుకోవటం కోసం ఇవన్నీ కూడా నడుస్తాం. అంటే శుద్ధతత్వంగా మిగలాలి అంటే మాత్రం బ్రహ్మాన్ని పట్టుకోవాలి. పూజ చేస్తున్నావు, ఎంతసేపు నీ మనసుని అక్కడ పెట్టగలుగుతున్నావు? ఈ హోమాలు ఎక్కడ చేస్తున్నావు? యజ్ఞాలు ఎలా జరుగుతున్నాయి అంటే అవన్నీ కూడా యజ్ఞంలో ఆహుతి చేసేస్తున్నావు. మిగిలింది ఏముంది అక్కడ? యజ్ఞం అయిపోయాక అదంతా కూడా బూడిదే ఉంది. అలాగే మన లోపల ఇదంతా ఒక యజ్ఞం అన్నమాట. యజ్ఞం జరగాలి మన లోపల. ఏమని? బ్రహ్మయజ్ఞం జరగాలి మన లోపల. ఈ తపన ఉంది కదా, ఈ తపనే ఒక యజ్ఞం అన్నమాట. యజ్ఞం జరగ్గా ఏమవుతుంది? మిగిలింది ఖాళీ ఏర్పడుతుంది, హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఇంకా వేరే భావన పుట్టదు. వేరేగా ఉంది అనేసి అది ఏదైనా కనిపిస్తుందంటే అది రెండోది అనేసి నీకు అనిపిస్తుంది, మనకు అనిపిస్తుంది కదా. ఆ అనిపించేదంతా మళ్ళీ బ్రహ్మార్పణం చేసేసుకోవటమే. విడిగా లేదు అని బ్రహ్మార్పణంగా. మరి మన జీవితాన్నే మన చేతుల్లో ఉంది. మన జీవితం మనం చేసుకునే విధానంలో ఉంది. మరి రోగం వచ్చింది, రోగానికి మందు వేసుకుంటున్నాం కదా. అలాగే మనకి మనసు విచ్చలవిడిగా వదిలేసాం కాబట్టి దీనికి మందు వేయాలి కాబట్టి ఇది నువ్వే ఉన్నావే అని దాన్ని నేర్పించుకోవాలి. ఇక్కడే ఉండు, నీకు మనశ్శాంతిగా ఉంటావు. విడిగా నీకు ఎక్కడ ఏమీ లేదు, నీకు ఎక్కడ దొలుతావు? వెళ్ళి ఉన్నదే ఇక్కడ ఉన్నావు. ఎక్కడికో వెళ్ళిపోయింది మనసు. అమెరికా వెళ్ళింది అనుకో,
ఎవరు వెళ్ళారు అక్కడ? నువ్వు అక్కడికి వెళ్ళిపోతున్నావా? నువ్వు అక్కడ ఇక్కడ ఒకటే కదా, నువ్వు విడిగా లేవు కదా. అలాగ మనం కొంచెం కొంచెం దాన్ని మన దారిలోకి తెచ్చుకుని ఇక్కడ నిలబెట్టుకోవటమే. నిలబెట్టుకోగా సహజం అవుతావు. సహజ గుణం అంటారు కదా, సహజ తత్వం, సహజ గుణం. పుట్టుకతోటి మనకి ఎవరు ఏమి నేర్పించారు? తల్లి నేర్పించింది కదా మొదటి గురువు. మరి నీకు నువ్వే ఈ దేహాన్ని తయారు చేసుకుని వచ్చావా? లేదు కదా. మరి బ్రహ్మం కదా, ఇక్కడ జరిగేదంతా బ్రహ్మం కదా. మరి మనకు మనం విడిపోవాలి అంటే, పరమాత్మగా మిగలాలి అంటే, ఉన్నది నేనే రెండోది లేకుండా మనం ముందు స్మరణ చెయ్యాలి. నామస్మరణ ముందు జరగాలి. తర్వాత ఆటోమేటిక్గా మన లోపల అదే తెలుస్తుంది. బ్రహ్మం చెప్పారు కదా, నీలో గురువు ఉన్నాడని. బయట గురువు వేరు, మన లోపల గురువు వేరు కాదు. ఉన్నది ఒకటే గురువు, ఏక గురువు ఒకటే ఉన్నాడు. వాడే మన గైడెన్స్ ఇచ్చి నడిపించి అలా మిగలటానికి ఆస్కారం. మరి ఎన్ని నమస్కారాలు పెట్టినా ఈ గురువుకి నమస్కారంతో కాదు, మనం మిగలటంతో గురువు రుణం తీర్చినట్టు. బ్రహ్మానికి ఏమైనా కావాలా? బ్రహ్మం ఇలా నిలబెట్టాడు మనల్ని. ఆయనకి మనం ఏమన్నా ఇవ్వగలమా బ్రహ్మానికి? అందుకే మనం బ్రహ్మం ఏమీ పుచ్చుకోవట్లేదు. శైజ అన్నీ మనకు అందింటున్నారు, కానీ మనం అలా మిగలటం ఒక్కటే మనల్ని చూసుకోమంటున్నారు. అలా మిగలండర్రా సుఖపడతారు, జన్మ రాహిత్యం చేసుకోగలుగుతారు. సుఖపడండి మీరు, హాయిగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మీరు ఉన్నదాంతో ఉండండి, లేని దాంట్లో లేనట్టు ఉండండి, ఉన్నదాంతో ఉన్నట్టు మిగులుండి అంటున్నారు. ఇదంతా కూడా మనం గ్రహించవలసింది ఏంటంటే, ఉన్నదదే అంటున్నారు కాబట్టి ఉన్నదాంతో మనం ఎలా మిగలాలో మనం అది చూసుకుంటా మన పని వేరే దాని మీద పెట్టేస్తున్నాం, ఇవన్నీ ప్రపంచం మీద పెట్టేస్తున్నాం. కానీ నాతో నేను మిగలాలి అని మనతో మనం మిగలటానికి అంతసేపు చూసుకోవటమే. బ్రహ్మార్పణమమ్మ. మనకి సంసారం ఎప్పుడైతే చక్కబెట్టుకోవటం తెలిసిందో అప్పుడు బ్రహ్మంగా నిలబడటం ఆటోమేటిక్గా. ఎందుకంటే మనసు కదలదు కదా. మనకి ఒక పక్కనే మనం ఉండటానికి ఇల్లుండి, తినటానికి తిండి, మరి కట్టుకోవటానికి బట్ట ఉండి, మనం ఎప్పుడూ కూడా మనం ఏది వేస్ట్ చేయకుండా ఉంటే అస్సలు మనసు కదలక్కర్లేదు. మనం వేస్ట్ చేసేస్తున్నాం, నీళ్ళని వేస్ట్ చేసేస్తున్నాం. అంటే అవసరం లేనిది ఎక్కువ ఎగస్ట్రా చేసేస్తున్నాం అన్నమాట, అవసరం లేనిది. మరి డబ్బులు కూడా అవసరం లేకుండా ఎక్కువగా ఖర్చు పెడుతున్నాము. మరి ఇవన్నీ కూడా మనకు సమస్థితిలో ఉంటేనే జ్ఞానం బాగా నిలకడవుతుంది మనకి. మరి వేస్ట్ ఏది కూడా చేయనప్పుడే మన మనసుని వేస్ట్గా వదలకుండా ఉంటాం. మరి మనసు కదలకూడదు అంటే మనకి ఎంతో కొంత అక్కడ ఉండాలి కదా. ఆఖరి దాకా కూడా మరి ఇవాళ ఖర్చు పెట్టేస్తే నాకు ఎక్కడి నుంచి వస్తాయి అంటే, కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయి అంటారు కదా. మరి ఎంతో కొంత మనకు అక్కడ ఉండకపోతే ఈ మనసు కదులుతుంది, బ్రహ్మజ్ఞానంగా మిగలలేము. మరి అలా అనుకున్నప్పుడు మరి ఇవంతా కూడా జరగాలి, నాకు సవ్యంగా జరగాలి అంటే మనం ముందు నుంచి కూడా అయిపోతే నాకు ఎక్కడి నుంచి వస్తుంది దీన్ని నేను అంటే, అసలు మన ధర్మం ఏంటి? ఎగస్ట్రాకి వెళ్ళకూడదు. ఎగస్ట్రాకి వెళ్తే మనం ధర్మాన్ని తప్పినట్టు. అక్కడ మన మనసును కూడా ఎగస్ట్రా వాడేస్తే అది ధర్మం తప్పినట్టే. అది ఎంతవరకు వినియోగించుకోవాలో అంతవరకు వినియోగించుకుందాం. దేహాన్ని కూడా ఎగస్ట్రా అలసిపోయేలా చేస్తే ఇది కూడా పనిచేయటం మానేస్తుంది. మనసుకి ఇబ్బంది అవుతుంది దేహానికి వచ్చినప్పుడు. మరి మనం బ్రహ్మజ్ఞానంగా మిగలటం అంటే ఏంటి? దేన్ని ఇబ్బంది పెట్టము, దేన్ని ఎగస్ట్రా వాడము. అంటే మనసును సరిచేసేసుకుంటాం, ఇక్కడ ఇబ్బంది లేదు. ఈ బయట కూడా మనం ఎంతవరకు అసలు జ్ఞానం తెలిసిన తర్వాత ఎలా మసులుకోవాలో మనం ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తుంది. ఎగస్ట్రా చూడడం, ఎగస్ట్రా మాట్లాడడం, ఏదైనా ఎగస్ట్రా కదా. ఎగస్ట్రా తినం, ఎగస్ట్రా పడుకోము అంటే
అలా అంటే నీరసం ఉంటే పడుకుంటాం, నీరసంగా ఉన్నప్పుడు పడుకుంటాం. పడుకున్నా ఎలా ఉన్నా మన బ్రహ్మధ్యాస తప్పదు, తప్పకుండా బ్రహ్మధ్యాసే మిగలాలి ఎలా ఉన్నా. మరి నీళ్ళు ఎగస్ట్రా వాడేస్తున్నాము అంటే ఎగస్ట్రా వండేసి పడేసి మరి మనం తినేది తింటాము పడేస్తాము, లేదంటే ఎవరికైనా పెడితే పర్వాలేదు అది పడేస్తాం. అసలు ఎగస్ట్రా ఎందుకు వండుకోవాలి, ఎగస్ట్రా ఎందుకు? అయినా ఏదైనా సరే మనం ఎగస్ట్రా పనికిరాదు, అతిగా ఏది ఉండకూడదు, మితంగా ఉండాలి. మరి జ్ఞానానికి ఇవన్నీ అవసరం. జ్ఞానంగా మిగలటానికి ఇదంతా ఆటోమేటిక్గా మనకి పుట్టుకలోంచి ఉండాలమ్మ. ఇది పుట్టుకలోంచి కూడా ఎగస్ట్రా లేకుండా మితంగానే ఉండాలి, అంతా మితంగానే ఉండాలి. ఏది ఎగస్ట్రా ఉన్నా మనకు మనసుని ఎక్కువగా వాడవలసి వస్తుంది. దాని మీద దీని మీద ఆలోచన ఉపయోగించాలి, మరి తప్పదు కదా. ఇవాళ వదిలించేసుకున్నాం అంటే రేపు మరి మనసు పెట్టకపోతే ఎలా వస్తుంది? అక్కడ మనం బ్రహ్మంగా ఉంటున్నాం కాబట్టి మనం ఎగస్ట్రా లేకుండా దేన్ని మిగిల్చుకోవాలో ఎంతవరకు అవసరమో అంతా మిగిల్చుకుంటున్నాం. డబ్బు లేకపోతే మనకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు పెడతారు? మన గృహంలో ఉన్నాం, మనం ఎక్కడికి వెళ్ళి మనం దేహి అని మనం ఉండక్కర్లేదు కదా. ఇప్పుడు మనం మెలకు తెచ్చుకుంటే రేపు భవిష్యత్ అంతా కూడా చాలా హ్యాపీగా అంటే మనసు కదుపుకోకుండా ఉండగలుగుతాం. అదే కదే హ్యాపీ. మనసు కదుపుకోము, ఇంకా మనం అంటే ఏంటో మనకు అక్కడ స్థిరపడుతుంది. మరి అక్కడ స్థిరపడాలి అంటే మనసు కదుపుకోకూడదు. మనం ఎవరి మీదకి ఇది చెయ్యి అది చెయ్యి అని ఫోర్సు అవసరం లేదు. ఎందుకంటే మరి మనం బ్రహ్మంగా నిలబడాలి అంటే మనకి అసలు మాట్లాడటానికే మనకి అసలు అదంతా మనకి వేస్ట్ అదంతా. కాకపోతే మనకి ఎంతవరకు ఈ గృహంలో అవసరమే, మాట్లాడుకోకపోతే ఎలా జరుగుతుంది? అది అవసరమే. కానీ అక్కడ విచ్చలవిడిగా వదలకుండా ఎక్కువగా కొంచెం మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు మన కండిషన్ పెట్టుకోవాలి. మనసు కూడా అంతే. మనం ఇప్పుడు అలా కూర్చుంటే మనకి ఎలాగా ఉంటుంది? కొండలైనా తిరిగిపోతాయి కదా. మరి చేయాల్సింది చేయాలి కదా. మరి దేహం నేను ఉండాలి కదా, ఇది ఉండాలి కదా. ఇది లేకపోతే మనం బ్రహ్మంగా ఎలా మిగలగలుగుతాం? దీనికోసం మనం ఆరాటం పోరాటం ఉంటుంది. అది కాకపోతే బ్రహ్మం గుర్తించి ఇది జరుగుతూ ఉంటుంది, విడిగా జరగదు. బ్రహ్మాన్ని గుర్తించే ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఇవన్నీ మనం నిలబెట్టుకోలేకపోతే బ్రహ్మం మనకు నిలబడదు. ఎందుకంటే మనసు కదిలిపోతుంది అంతే. నిలబడదు అంటే నిలబెట్టుకోలేమంటే మనసు కదుపుకుంటాం కదా. కదుపుకోగా మనకి ఎలా ఉంటుంది? మనసు రోజనెత్తిపోతుంది. రోజన ఇంకా బ్రహ్మాన్ని గుర్తించనివ్వదు, ఇంకా అక్కడ మిగలనివ్వదు. మరి ఎందుకంటే వీటి మీద పెట్టేసింది కదా, ఈ బాహ్యంగా వీటి మీద పెట్టేసింది కదా. ఇది శాశ్వతం కాదని దానికి ఎంత చెప్పినా దీని మీద పెట్టుకుంది కదా, దీన్ని కదుపుకుంది కదా. కావాలని ఎగస్ట్రాలు చేసుకుని కదుపుకున్నప్పుడు మరి అలా విడిపోతుంది అనమాట. మనం ఉండనివ్వదు. మనం ఎంత కాదనుకున్నా, మన ఆలోచనలు ఎంత కాదనుకున్నా అవి వస్తానే ఉంటాయి. కెరటాలు ఆగవు కదా, ఎప్పుడు వస్తానే ఉంటాయి కదా. మరి అది నేను అనుకోవటం మనకు ఇప్పుడు అనుకోకుండా బ్రహ్మం నేను అనుకుంటున్నాం అనమాట. అప్పుడు దాంతో పడ్డాం. ఇప్పుడు కూడా బ్రహ్మం మనంగా అలా ఉండటానికి వీలు లేకుండా ఈ ఆలోచనలు ఎప్పుడన్నా మనల్ని కదుపుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఎందులోని ఇన్వాల్వ్ అయిపోతున్నాం కాబట్టి, అందులో ఇన్వాల్వ్ అవుతున్నాం. మనం పగలంతా ఎందులో అయ్యేమో మనకు తెలియకపోవచ్చు, కానీ రాత్రులు మనకు నిద్రలో అదంతా వస్తుంది కదా. రాగా అయ్యో నేను ఇందులో ఉన్నానా, ఇది కాదు కదా అనేసి అక్కడ కూడా సవరించబడాలి మనకి. ఆ నిద్రలో కూడా దాన్ని అది సవరించుకుంటుంది. అక్కడ మనం అనుకుంటాము, ఇక్కడ మనం సవరించుకుంటున్నాం అనుకుంటాం. అక్కడ ఎవరు సవరించుతున్నారు? దాన్ని అదే కదా సవరించుకుంటుంది. ఆత్మనే కదా ఉద్ధరించుకోవటానికి
తనక తాను ఉండటం కోసమే కదా దీన్ని ఇటువైపుకి జీవుడు పరమాత్మే అని చెప్పారు కదా. మరి తాను ఉద్ధరించుకోవాలి కదా. జీవుడు పరమాత్మ అవ్వాలంటే మన జీవిత విధానం మారాలి. జీవన్ముక్త స్థితి రావాలి అంటే మన జీవిత విధానం మారినప్పుడు జీవన్ముక్త స్థితి ఆటోమేటిక్గా అది అక్కడే ఉంది. ముక్తి అయ్యి ఉన్నదే. అయ్యి ఉన్న దాంతో ఉండటం అంటే మరి ఎంత మనకి లోపల నుంచి ఎంత జరగాలి. ఇదంతా పనే కదా. ఈ పని లేకుండా అయిపోవాలి. ఈ బయట పని లేదు. మన లోపల పని చేసుకున్నప్పుడు బయట వ్యవహారంతో మనకి ఎక్కువ దృష్టి పెట్టం. పని తగ్గినట్టు ఉంటుంది. అంటే చేస్తాం కానీ ఈజీగా అయిపోతుంది. గంటలో మొత్తం పని అంతా చేసేస్తాం. మరి ఈ లోపల పని మాత్రం మనకి ఎంత సంస్కారాలు ఎలా అడ్డమవుతున్నాయి అంటే ఈ సంస్కారాలు నేను తెచ్చుకున్నాయే కదా. మరి నేను తెచ్చుకున్నది నేను ఎందుకు ఇబ్బంది పడుతున్నాను అంటే మరి నాది నేను ఇబ్బంది పడకపోతే ఇంకెవరు ఇబ్బంది పడతారు. అందుకని నన్ను నేను చూసుకోవటానికి, నన్ను నేను తెలుసుకోవటానికి ఇదంతా కూడా నా లోపల నాకు జరగాల్సిందే. యుద్ధం జరుగుతుంది మన లోపల. యుద్ధం జరిగిన తర్వాత మరి అక్కడ ఎలా ఉంటుంది? యుద్ధం అయిపోయిన తర్వాత ఎంత నిర్మానుష్యంగా ఉంటుంది అక్కడ ఆ స్థలం అంతానే. అలాగే మన లోపల ఈ యుద్ధం జరిగిన తర్వాతే ఆత్మ పరమాత్మ యుద్ధం జరగాలి. అంటే జీవుడు ఆత్మ పరమాత్మ యుద్ధం జరుగుతుంది మన లోపల. అంటే ఏది నిజం ఏది అది గ్రహింతూ ఉంటుంది. మరి అవసరం లేని దాన్ని గుర్తింతూ ఉంటుంది. ఇక్కడ ఈ రెండు రకాలుగా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. జరగ్గా అసలు శాంతి అంటే ఏంటి అప్పుడు బయటపడుతుంది. శాంతి ఎప్పుడూ ఉంది. ఆ శాంతి మనం ఇది గ్రహించిన నాడు అది బయట తెలుస్తుంది అన్నమాట. తెలియబడింది తెలుసుకోవాల్సింది ఇదంతా కూడా ఎలా జరుగుతున్నాయి. తెలియబడింది ఎలా జరుగుతుంది, తెలుసుకోవాల్సింది ఎలా జరుగుతుంది, అనుభవించాల్సింది ఎలా జరుగుతుంది. ఒక్క బ్రహ్మం వలన కదా ఇదంతా సాధ్యమవుతుంది. వేరుగా ఏమీ సాధ్యం అవట్లేదు. ఏమిచ్చి కృతజ్ఞత తీర్చుకోవాలంటే బ్రహ్మంగా మిగలటమే కృతజ్ఞత. బ్రహ్మార్పణమమ్మ.